రికార్డు కూడా అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త అనగా ఆయన ఈ లోకములకు వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఉద్దేశం అంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానములో నిమిత్తమై ఉన్నదని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడాడు. ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తుని గురించి మనం ఇతరులకు సువార్త చెప్పాలంటే, యేసుక్రీస్తుని గురించి ఇతరులతో పంచుకోవాలంటే గొప్ప ప్రసన్నమైన చేయాలనే కాదు. కానీ 3 మాటల్లో క్రీస్తుని గురించినటువంటి సంగ్రహ జీవిత చరిత్రను పరిశుద్ధులైనటువంటి పౌలు ఈ కొరింథీయుల పత్రికలో ఆయన రాసి ఉంటున్నారు. ఏమిటనగా యేసుక్రీస్తు ప్రభు మన అందరి కొరకు ఆయన చనిపోయి ఉంటున్నారు. ఎందుకు చనిపోయి ఉంటున్నాడంటే, నీవు నేను పొందవలసినటువంటి శిక్ష ఆయనపై మోపబడుతున్న బట్టి, ఆయన పరిశుద్ధ రక్తము చేత మన పాపములు కడుగవలసినటువంటి కారణమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి ఉంటున్నారు. గత శుక్రవారం మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ మ్రాణపై పొందినటువంటి ఆ గొప్ప శ్రమలను మనము చాలించి ఉంటున్నాం. రెండవదిగా ఇతరులతో చెప్పవలసినటువంటి సువార్త ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి చేయబడను. ఎందుకు సమాధి చేయబడి ఉంటున్నారంటే, నా పాపములను నీ పాపములను ఆయన ఒక్కసారి తన పరిశుద్ధ రక్తము ద్వారా కలిగిన తరువాత వాటిని సముద్ర అగాధంలో పడవేయలను. తూర్పుకు పడవడికి ఎంత దూరమో అంత దూరముగా ఈ యొక్క పాపములను దూరపరచటకు, ఇకెన్నటికీ జ్ఞాపకం ఉంచుకోకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడి ఉంటున్నారు. ఆయన మరణించడం మాత్రమే కాకుండా, సమాధి చేయబడటం మాత్రమే కాకుండా, ఆయన 3వ దినమున తిరిగి లేచినని వాక్యములో తెలుసుకుంటున్నాం. అనగా నీవు నేను నీతిమంతులుగా తీర్చబడటకు, పునరుత్థానపు పాలనతో మనం జీవించటకు, ఇదిగో సమస్తము గతించిపోయి, సమస్తము పాతవి గతించిపోయాను, క్రొత్తవి సమస్తమును మార్చబడినటువంటి క్రొత్త జీవితంలో, క్రొత్త జన్మములో పరిశుద్ధాత్మ సంచకరముగా మనం కలిగినటువంటి వారమై, నాయన తండ్రి అని పిలుచున్నటువంటి పుత్ర స్వీకారం కలిగినటువంటి వారమై జీవింపబో జీవితానికి ఆయన యొక్క పునరుత్థానం సాదృశ్యంగా ఉన్నదని దేవుని వాక్యములు మనం గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా లేఖనముల ప్రకారం జరిగినదని వాక్యములు గమనిస్తున్నాం. అనగా క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క సమాధి, క్రీస్తు యొక్క పునరుత్థానము, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో 100,000 సంవత్సరాలకు మునిపే, ఈ కార్యక్రమం జరగక మునిపే అవి లిఖించబడి ఉన్నవి కనుక వాటి నెరవేర్పును చూచిన విధమై యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణించి ఉంటున్నాడు, సమాధి చేయబడి ఉంటున్నాడు, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి ఉంటున్నాడు. కాబట్టి మన తోటి హిందువులు కానీ, ముస్లింస్ కానీ, పేరు క్రైస్తవులు కానీ ఈ 3 మాటలు మనం తప్పగా చెప్పవలసిన వారుగా ఉంటున్నాం. ఎందుకు క్రీస్తు చనిపోయి ఉంటున్నాడు, ఎందుకు ఆయన బాధ పెట్టబడి ఉంటున్నాడు, ఎందు నిమిత్తమై ఆయన తిరిగి లేచి ఉంటున్నాడు. రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనములో పరిశుద్ధులైనటువంటి పౌలు ఒక సంగతి మనకు వివరిస్తుంటున్నాం. క్రీస్తు లేపబడని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఆయన మరణించి ఉండవచ్చును, సమాధి కూడా చేయబడి ఉండవచ్చును, కానీ ఆయన లేపబడని యెడల మనము చేయు ప్రకటన వ్యర్థమే. మనమంతా ఈ విధముగా కొడుకునేది ఇన్ని ఏర్పాట్లు చేయడం ఇవంతా కూడా వ్యర్థమే అని
సెలవిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ మూడింటిలో ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఘటనలోకి ఈ దినము మనమందరం కూడా చేర్చబడి ఉంటున్నాం. క్రీస్తు లేపబడని గలవా నీవు నేను పరలోకములకు పోలేము. క్రీస్తు లేపబడని గలవా నీవు నేను మోక్షంలోనికి ఏచలేదు. కనుక క్రీస్తు గాని లేపబడినట్లయితే సమస్తము కూడా వ్యర్థము అని పరిశుద్ధులైన పౌలు సెలవిస్తున్నారు. ఎందుకనగా క్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొనడం మాత్రమే కాకుండా ఆయన మరణము నుంచి గెలిచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన ప్రజలను సంపూర్ణంగా రక్షించగలిగినటువంటి వాళ్ళని విశ్వసించడం ద్వారానే నీవు నేను రక్షణ పొందినటువంటి వారిలో ఉంటున్నామని దేవుని వాక్యములు బోధించబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్మాము, మన పాపములను ఒప్పుకొని ఆయన రక్షకునిగా మనం అంగీకరించున్నాము. మన పాపాలని ఆయన పాతిపెట్టి వేసుకుంటున్నాడు, మన పాపములను దూరపరిచి ఉంటున్నాడు. అయితే ఇంకా ఈ పాపపు లోకం నుంచి మనము తప్పించబడలేదు. ఈ లోకంలో ఏ ఊరికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా పాపాన్ని మనం ఎదుర్కొనవలసినటువంటి వాళ్ళగా ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన తిరిగి వేసినటువంటి వాడి తండ్రి కుడిపార్శ్వమందు ఆశీనుడై మరలా రెండవసారి లోకములకు వచ్చి పాపపు లోకము నుండి పాపపు ప్రపంచం నుండి నిన్ను నన్ను ఆయన విడిపించుటకు తిరిగి రాయించున్నాడు. కనుక ఆయన సమాధి నుండి మూడవ దినాల లేచని వాక్యములు మనము కనుగొలుస్తున్నాం. కాబట్టి ఈ సాయంత్ర సమయమందు మనం జ్ఞాపకం చేసుకున్న సంగతి ఏమిటంటే క్రీస్తు పునరుద్ధానము అది ముఖ్యమైనటువంటి ఘటమని మనము గుర్తించవలసినటువంటి వారంలో ఉంటున్నాం. మన తోటి ప్రజలైనటువంటి ముస్లిం సహోదరులు యేసుక్రీస్తు ప్రభువు అసలు శిలువపై ఆయన చనిపోలేదు. ఆయన బదులు వేరే ఒక వ్యక్తి చనిపోయి ఉంటున్నాడు. ఆయన గొప్ప ప్రవక్త కనుక దేవుడు ఆయన శిక్ష విధించలేదు. అందులో బట్టి ఆయన మరణించలేదని వారు ఒక విధంగా మాట్లాడుతున్నట్టు మనం విని ఉండవచ్చు. అది యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చనిపోయి తిరిగి వేసి ఉంటున్నారు. ఇంకొక చెప్పాలంటే వారు పునరుద్ధానం ఉన్నదన్న మాటే వారు చెప్పటం లేదు. అలాగే పరలోకానికి వెళ్ళాడు, అలాగే తిరిగి ఆనందించున్నాడు అని కూడా వారు చెప్తున్నారే కానీ ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని చెప్పటం లేదు. దేవుని వాక్యంలో ఏం బోధించబడుతున్నదండి? రోమా 10వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొనిన దేవుడు మృదువులో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందు. నీవు నేను విశ్వసించవలసినటువంటి సంగతి ఏమిటంటే దేవుడు మృదువులో నుండి ఆయనను లేపెను అని మనం విశ్వసించాలి. సమాధి చేయబడను, మరణించినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణాలు లేపబడి ఉంటున్నాడు. క్రైస్తవ విశ్వాసమునికి నాందిగా ఉన్నటువంటి కార్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేపబడి ఉంటున్నాడని వాక్యములు మనం కనుగొలుస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు అయ్యా అసలు నీవు దేవుని కుమారుడువా లేకపోతే నీవు మెస్సియావా? మెస్సియా వరకు మేము ఎదురు చూస్తున్నాము కనుక నీవే ఆ మెస్సియానా అని వారు తమలో తాము అనుభవిస్తూ ప్రభువునే వారు అడిగారు. అప్పుడు ప్రభువు చెప్పాడు, ఏదైనా ఒక సూచక క్రియ చూపించు, సూచక క్రియను చూపించమని మీరు అడుగుతున్నారు కదా, మీకు ఒకే ఒక సూచక క్రియను మాత్రమే నేను చూపించగలను. యేసుక్రీస్తు ప్రభు అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. ఆయన చేసిన అద్భుతాలు ఆకాశమే కాగితముగా మారిన, సముద్రమే శిలాగా మారిన వాటిని మనం వివరించలేమని ఆయన భక్తులు సెలవించుకుంటున్నారు. అయితే ఆ అద్భుత క్రియలన్నీ కూడా సూచక క్రియలు కావు. సూచక క్రియ ఒక్కటే, అనగా ఆయన దేవుని కుమారుని నిరూపించుకున్నట ఒక్క సూచక క్రియ ద్వారానే ఆయన నిరూపించగలిగి ఉంటున్నారు. అద్భుతములు చాలా మంది చేస్తున్నారు. దేవుని సేవకులు కూడా చేస్తున్నాము పేరున అద్భుతాలు చేస్తుంటున్నారు. హైందవులు కూడా దురాత్మ శక్తుల చేత అద్భుతాలు చేస్తూ ఉంటున్నారు.
అయితే అద్భుతములు చేయడం మాత్రాన అతను దేవుని కుమారుని నిరూపించబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానము వ్యభిచారులైన చట్టస్థలంలో వారు ఒక సూచక క్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక క్రియనే కానీ మరి ఏ సూచక క్రియ కూడా వారికి అనుగ్రహించబడదని ప్రత్యుత్తరం ఇచ్చారు. అనగా యోనా ఏ విధంగా చేప కడుపులో 3 దినాలు 3 రాత్రుల నుండి మరలా బయటికి వచ్చి ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు కూడా భూగర్భంలో ఆయన 3 రోజుల నుండి బయటకు మరలా లేచినప్పుడే దేవుని కుమారుని పరిగణించబడతాడు. ఇదే ఆయన మెస్సియాయనియు, ఇదే ఆయన దేవుని కుమారునియు ఒక ఋతువు అని క్రీస్తు ప్రభు తానే స్వయముగా చెప్పి ఉంటున్నారు. కాబట్టి ఈ సాయంత్రం సమయమందు పండుగను ఆచరించడానికి చేసినటువంటి మనమందరూ కూడా గుర్తింపవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే యేసుక్రీస్తు పునరుద్ధానము ఒక్కటే. ఆయన నిజమైనటువంటి దేవుడనియు మెస్సియా దేవుడనియు మనము గుర్తింపవలసినటువంటి వారు ఉంటున్నామని జ్ఞాపకం చేయబడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని చనిపోయిన వారిని ఆయన లేపి ఉంటున్నారు. లాజరును లేపి ఉంటున్నారు. మరి విధవల కుమారుని లేపి ఉంటున్నారు. అసలు క్రీస్తు ప్రభు ఆయన శిలువ మారుపై మరణించిన వెంటనే అనేక మంది పరిశుద్ధులు సమాజంలో నుంచి లేపబడి ఉంటున్నారని వాక్యంలో చదువుకుంటున్నాం. అనేక మంది లేపబడి ఉంటున్నారు. మరికొన్ని సంవత్సరాల తర్వాత వారు మరణించి ఉంటున్నారు. అద్భుత కార్యాలు జరుగుతుంటున్నవి కానీ కొంతకాలానికి వారు మరణించి ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఒక్కసారి ఆయన సమాధి నుండి వచ్చిన తరువాత నిరంతరము జీవించు దేవుడుగా ఉంటున్నాడని వాక్యములు మనం గమనిస్తున్నాం. మనం ఆయన మానవులాగా చనిపోలేదు కానీ నిరంతరము జీవించినటువంటి వాడుగా ఉంటున్నాం. లాజరు లేచాడు. లాజరు లెగుస్తాడని చెప్పి ప్రవచనములు రాయబడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు అనేక మంది పరిశుద్ధులు లేచారు కానీ ఈ విధంగా వారు లెగుస్తారని ప్రవచనములు లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానముల గురించి ప్రవచనములు 100 సంవత్సరాలకు మునిపే 1000 సంవత్సరాలకు మునిపే లేఖనములలో రాయబడి ఉన్నట్లు క్రీస్తు ప్రభు తిరిగి లేచి ఉంటున్నాడని మనం గుర్తిరగవలసినటువంటి వారుగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వల్ల పరిశుద్ధమైనటువంటి లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 25, 27 వచనాలలో అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందవకులారా క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కదా అని వారితో చెప్పి మోషేయు ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావములు వారికి తెలిపాను. యేసుక్రీస్తు ప్రభు శిష్యులను చూసి నేను మరలా తిరిగి లభిస్తానని చెప్పి మోషే మరి ప్రవక్తలు నన్ను గురించి ప్రవచించినటువంటి సంగతి మీకు తెలియదా అని వారిని సంబోధించినట్లు వాక్యంలో కనిపిస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము గతంలోనే అవి ప్రవచించబడి ఉంటున్నది. అంతమాత్రం కాదు, దావీదు మహారాజు కీర్తనల 16వ అధ్యాయం 9, 10 వచనాలలో ఈ విధముగా ఆయన రాసి ఉంటున్నారు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. దావీదు మహారాజు యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రవచిస్తూ సమాధిలోనికి ప్రభు దిగినా కూడా ఆయన శరీరము కుళ్ళు పట్టదు అని ప్రవచించి ఉంటున్నారు. సాధారణంగా యూదుల రోజుల్లో 4వ రోజు ఒక మనిషి పాతి పెట్టబడిన తరువాత తన కుళ్ళుతో అతను ప్రారంభిస్తాడని చెప్పి యూదులు ఆలోచించడం కూడా సంప్రదాయం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు లాజరును లేపడానికి వచ్చినప్పుడు కుళ్ళు పట్టిన తరువాత వీరి లెక్క ప్రకారం కుళ్ళు పట్టిన తరువాత 4వ దినాన లాజరును లేపినట్లు వాక్యములు కనుగొలుస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు 4వ రోజు దాన్ని లేచి ఉన్నట్లయితే ఈయన కుళ్ళు పట్టుకుని ఈయన శరీరం చెడిపోయేదని యూదుల సాంప్రదాయ ప్రకారం మాట్లాడుకునేవారు కనుక
ప్రవచించి ఉంటున్నాం. కాబట్టి ఈ సమయమందు మనం జ్ఞాపకం చేయించడానికి కార్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానముల గురించి ప్రవచనములు అనేకములు రాయబడి ఉంటున్నది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 18, 19 వచనాలలో కూడా ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడను, వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయన ఆశించుతూ కరుణాలతో కొట్టబడటం, సిలువ వేయటం, అన్య జనులకు ఆయన అప్పగించు, మూడవ దినమున ఆయన మరణ లేచును అని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పి ఉంటున్నారు. ప్రపంచంలో ఎంత పుణ్యాత్ములైనా ఎంత గొప్పవారైనా చనిపోయిన తర్వాత మరలా లెగుస్తారని ఎవరు చెప్పలేరు. చెప్పిన వాళ్ళు మరలా లెగిచినట్లు ఎక్కడా మనం గమనించకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే ఆయన చెప్పినటువంటి వాడే ఆయన మరలా లేచినట్లు వాక్యములు గమనించుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం మనకు వచ్చినది మన కొరకు మరణించడం మనకు మాత్రమే కాదు, మన కొరకు పాతిపెట్టబడటకు మాత్రమే కాదు, మన కొరకు తిరిగి లేచుటకు. ఎందుకనగా పునరుద్ధానము లేనిదే సమస్తం వ్యర్థమని పరిశుద్ధులైన పౌరులు సెలవించుకుంటున్నాడు కనుక ఆ మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ రోజులో నీవు నన్ను నలిగించడానికి ఆయన తిరిగి లేచి ఉంటున్నాడని గుర్తెరగవలసిన వారు ఉంటున్నాం. రూపాంతరపు కొండపైకి యాకోబు, పేతురు, యోహానులను యేసుక్రీస్తు ప్రభు ఒక రోజు తీసుకుని వెళ్ళి వారు ఏం చెప్పారంటే, వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనమును మీరు ఎవరితో చెప్పకూడి అని యేసు వారికి ఆజ్ఞాపించి ఉంటున్నారు. రూపాంతరపు కొండలో ఈ ముగ్గురు శిష్యులు వెళ్ళినప్పుడు ఆయన జగదగ మెరవటమంతా చూసినప్పుడు మీరు కిందకు వెళ్ళి మిగతా 9 మంది శిష్యులు కానీ ఎవరి కానీ చెప్పవద్దు, ఆ యొక్క మృతులలో లేచిన తర్వాత మీరు చెప్పండి అని చెప్పినటువంటి రీతిగా పరిశుద్ధమైనటువంటి పేతురు పత్రికలో ఆయన జరిగినటువంటి సంఘటన అక్కడ రాస్తున్నట్టు వాక్యములో మనం గమనించగలం. ఇవన్నీ చెబుతున్నటువంటి కారణము యేసుక్రీస్తు ప్రభు ఆయనకు ఖచ్చితంగా ఖండితంగా తెలుసు ఏమిటంటే నేను మరలా లేచెదను, మూడవ దినమున లేచెదనని ప్రభు ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల గురించి మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అదర్శనని చెప్పారు. కాబట్టి క్రైస్తవులుగా క్రీస్తును అంగీకరించినటువంటి వారముగా నీవు నేను గుర్తెరగవలసిన ఒక సంగతి ఏమిటంటే, ప్రభువా నీవు నా కొరకు లేచి ఉంటున్నావు, నీవు చనిపోయినటువంటి దేవుడు కాదు, సమాధి చేయబడినటువంటి దేవుడు మాత్రమే కాదు, నాలో ఉండడానికి, నాలో జీవించడానికి, నాతో ప్రతి సమస్యలు ఉండడానికి నీవు తిరిగి లేచినటువంటి దేవుడిని, పునరుద్ధాన దేవుని యొక్క ప్రసన్నత, పునరుద్ధాన దేవుని యొక్క ఐక్యతలో నీవు నేను ముందుకు సాగాలని యేసుక్రీస్తు ప్రభువు ఆయన లేచి ఉంటున్నాడు. మనం అనాథులుగా పెట్టడానికి ఆయన సమాధి చేయబడలేదు, కానీ ఆయన నీకు నాకు నిరీక్షణ గ్రహించనిస్తాయి. ఈ రోజు ప్రభు నీకు నాతో ఉండు నిమిత్తమై ఆయన 2000 సంవత్సరాల వరకు తిరిగి లేచినాడని వాక్యంలో కనుగొనవలసిన వారంగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి సొలొమోను కట్టినటువంటి దేవాలయం చూసి, ఈ దేవాలయం అనగా ఈ దేహమును పడగొట్టి 3 దినములలో దాని లేపుదును అని దేహాల గురించి మాట్లాడి ఉంటున్నాను. అయితే వాళ్ళు అర్థం చేసుకోకుండా ఆయనపై అపనిందలు వేశారు. కానీ ఆయన చెప్పాడు, ఈ దేహమును నేను పడగొట్టి 3 దినములలో నేను లేపదని ప్రభు సెలవించుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసిన సంగతి ఏమిటండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన మృత్యుంజయుడైనటువంటి దేవుడు, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచి ఉంటున్నాడు. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క పునరుద్ధానములో నీవు నేను సంతోషించవలసిన కార్యం ఏంటంటే, తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీతో నాతో ఎల్లప్పుడూ ఉంటూ నేను విడుదలను ఎడబాయను అన్నటువంటి వాగ్దానములతో మనల్ని ప్రోత్సహించు దేవుడని జ్ఞాపకం చేయవలసింటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువపై ఉన్నప్పుడు
యూదులు అంటున్నారు ఆయన చంపివేసేసాం, ఆయన సమాధి చేసేసాం, ఇక దీనితో కథ ముగించిపోయింది అంటున్నారు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, నేను దాన్ని మరలా తీసుకొచ్చున్నట్లు నా ప్రాణములు పెట్టుచున్నాను. ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా, డబ్బు పోగొట్టుకున్నా, ఉద్యోగం పోగొట్టుకున్నా, ఏది పోగొట్టుకున్నా మరలా సంపాదించవచ్చును. కానీ ఒక్కసారి ప్రాణం పోతే ఎవరు కూడా సంపాదించలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తుంటున్నాడు, మరలా తీసుకొచ్చున్నట్లు ఆ ప్రాణములు పెట్టుచున్నానని ప్రభు సెలవిస్తుంటున్నాడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకెళ్ళటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది ఉంటున్నానని ప్రభు సెలవించి ఉంటున్నాడు. ఆయన తనంతను తానే ప్రాణము మనకు బాధపోసి ఉంటున్నాడు. మరలా దాన్ని తీసుకున్నటకు అధికారం ఆయన కలిగి ఉంటున్నాడు. కనుక మన దేవుడు గొప్ప దేవుడు, పునరుత్థానమైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద వారి యొక్క స్థానాలు మనం చూస్తుంటున్నాం. ఢిల్లీకి వెళ్ళినట్టయితే నెహ్రూ సమాధి, గాంధీ సమాధి, హైదరాబాద్ వెళ్ళైతే ఎన్టీఆర్ సమాధి, మద్రాసు వస్తే ఎంజీఆర్ సమాధి, ఢిల్లీకి వెళ్ళినట్టయితే తాజ్మహల్ సమాధి, సమాధులనే వారు ప్రదర్శించుకోగలరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఖాళీ సమాధి కలిగి ఉంటున్నాడు. ఎందుకనగా ఆ సమాధిని ఆయన ఖాళీ చేసినటువంటి కార్యం ఎందుకనగా నీలో నాలో ఆయన జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో తిరిగి మృత్యుంజాడుతున్నాడు. యూదా ఇస్కరియోతు ప్రభువును అప్పగించి ఊరి వేసుకున్న తరువాత 12 మంది శిష్యులలో ఒక ఖాళీ వచ్చిందన్నమాట. ఆ ఖాళీ వచ్చినప్పుడు ఎవరిని మనం ఎదుర్కోవాలా అనే ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు వారు ఏమనుకున్నారంటే, ఫలాని వ్యక్తికి ఫలాని గుణాలన్నీ ఉండాలి. ఆ గుణాలతో పాటు ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడై అవ్వబడినటువంటి 10 సందర్భాల్లో ఏదో ఒక స్థలంలో ఆయన కళ్ళారా చూసి ఉండాలి అని మెయిన్ క్వాలిఫికేషన్ చెప్పి, కళ్ళారా చూసినటువంటి ఒక వ్యక్తిని వారు 12 మందిలో ఒకరిగా చేసుకోగలుగుతున్నారు. ఎందుకనగా ఏమి కంటిలో ఏమి చూసినేమో దానిని మనకు రాసి ఉంటున్నారు. కనుక ప్రియమైనటువంటి సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏమి చేశారంటే, ఆయన పునరుత్థానం చూసిన ఒక వ్యక్తిని 12 మందిలో ఆయన ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయమందు పునరుత్థానం గురించినటువంటి అవగాహన, పునరుత్థానం గురించినటువంటి అనుభవం నీవు నేను కలిగి ఉంటేనే ప్రభువుకు మనం సాక్షిగా ఉండగలం. పునరుత్థానం గురించినటువంటి శక్తి, పునరుత్థానం గురించిన బలము లేకుండా దేవునికి మనం శిష్యులుగా ఉండాలి. అందుకనే క్రీస్తు ప్రభువు తిరిగి లేచినటువంటి ఆ దృశ్యమును చూసినటువంటి ఒక వ్యక్తిని శిష్యులుగా వారు ఎన్నుకొనిస్తున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ యొక్క పునరుత్థానమును వారు చూసి ఉన్నారు కనుక అపోస్తలులు ఎవరికి కూడా భయపడలేదు, ఎవరికి కూడా వరవడలేదు. వారు క్రీస్తు ప్రభువు నిజంగా లేచాడు, మేము చూశాము, ఆయనతో పాటు భోంచేశాము, ఆయనతో పాటు 40 రోజులు తిరిగాము, ఆయన ఆరోహణై పరిశుద్ధాత్మ మాకు పంపి మా జీవితంలో మా హృదయంలో ఆయన ఉంటున్నాడన్న ఒక ధీమా, ఒక ధైర్యము, ఒక గొప్ప ఆ యొక్క విశ్వాసం బట్టి వారి ప్రాణాలు సహా పరిగాయపడానికి వారు సిద్ధంగా ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడని కేవలం విని ప్రాణాలు వాళ్ళు సమర్పించలేదు. అయ్యో నిజంగా లేచాడో మాకు తెలియదని వాళ్ళు సంకుచితపడలేదు. కానీ ఈ 12 మంది కూడా కొంతమంది తలకిందులుగా, కొంతమంది అర్థంగా, అనేక రకాలుగా వారి హత్యలు పొంది క్రీస్తులకు ప్రాణం ఎందుకు సమర్పించినారంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానమైన దృశ్యాన్ని వాళ్ళు చూడగలిగి ఉంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు ఆయన నీకు నాకు తెలియజేసినటువంటి కార్యమండి. యేసును బట్టి వారు బలత్కారముగా పట్టుకుని సాయంత్రం వరకు వారిని కావలిలో ఉంచి, చెరసాలలో ఉంచి చేసినా కూడా ఎందుకు చేశారంటే క్రీస్తు ప్రభు ఆయన బ్రతికి ఉన్నాడు, మాలో ఉన్నాడు, మాతో ఉన్నాడని ధైర్యంతో వారు చెరసాలలో కూడా స్తుతి గీతలు వారు ఇలాగూ కాడగలిగి ఉంటున్నారు.
నా స్తోత్రవరి నీకే, నా స్తుతిగానము నీకే, నా స్తోత్రవరి నీకే, నా స్తుతిగానము నీకే. కష్టకాలములో ప్రార్థింపగా నా మనవి విన్న ప్రభువా, నా మనవి విన్న ప్రభువా. నా స్తోత్రవరి నీకే, నా స్తుతిగానము నీకే, కష్టకాలములో ప్రార్థింపగా నా మనవి విన్న ప్రభువా, నా మనవి విన్న ప్రభువా. ఆపదలు అనేకము ఆవరింపగా, రోధించుచు ప్రార్థింపగా. ఆపదలు అనేకము ఆవరింపగా, రోధించుచు ప్రార్థింపగా. కరుణించిన దేవా, విడిపించిన దేవా, నడిపించిన దేవా, నీకే స్తోత్రము. కరుణించిన దేవా, విడిపించిన దేవా, నడిపించిన దేవా, నీకే స్తోత్రము. నా స్తోత్రవరి నీకే, నా స్తుతిగానము నీకే, నా స్తోత్రవరి నీకే, నా స్తుతిగానము నీకే. కష్టకాలములో ప్రార్థింపగా నా మనవి విన్న ప్రభువా, నా మనవి విన్న ప్రభువా. అపనిందలు ఎన్నెన్నో కృంగదీయగా, కన్నీటితో నేను ప్రార్థింపగా. అపనిందలు ఎన్నెన్నో కృంగదీయగా, కన్నీటితో నేను ప్రార్థింపగా. పాల్గొనిన దేవా, బలపరిచిన దేవా, రక్షించిన దేవా, నీకే స్తోత్రము. పాల్గొనిన దేవా, బలపరిచిన దేవా, రక్షించిన దేవా, నీకే స్తోత్రము. నా స్తోత్రవరి నీకే, నా స్తుతిగానము నీకే, నా స్తోత్రవరి నీకే, నా స్తుతిగానము నీకే. కష్టకాలములో ప్రార్థింపగా నా మనవి విన్న ప్రభువా, నా మనవి విన్న ప్రభువా. యేసుక్రీస్తు మృతులను లేవబట్టి వారి నీటికి వచ్చిన బలత్కారమైనటువంటి కార్యములను కూడా జయించడానికి వారి శక్తి కలిగినట్లు వాక్యములో మనం కనుగొంటున్నాం. కాబట్టి ఈ యొక్క సాయంత్ర సమయమందు ప్రియమైనటువంటి సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినటువంటి వాడు అనేక మందికి ఆయన అగుపడి తన యొక్క పునరుత్థాన బలమును అనుగ్రహించడానికి ఆయన వారికి ప్రత్యక్షమైన వాక్యములో కనుగొంటున్నాం. మగ్దలేనే మరియ ప్రాతకాలమున యేసుక్రీస్తు ప్రభు ఎదుట వచ్చి రబ్బూని అని మాట్లాడినప్పుడు మరియాని సంబోధించి ఆమె ప్రత్యేకమైనటువంటి దర్శనమును ప్రభు అనుగ్రహించగలిగిస్తున్నారు. ఒంటరిగా నీవు ప్రభు యొక్క సన్నిధానంలో చేరి, ప్రభువా నీవే నాకు శరణు, నీవే నాకు విమోచన అని మనం ప్రార్థించగలిగినట్లయితే పునరుత్థానుడైన యేసుక్రీస్తు మగ్దలేనే మరియకు ఏ విధంగా పడిస్తున్నాడు, ఆ విధంగా నీకు నాకు ప్రత్యక్షమవడానికి ఈ రోజుల్లో కూడా ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. పేతురు బుంకి 3 సార్లు ప్రభువుని ఎదురని చెప్పినప్పటికీ కూడా పేతురును కనుగొనేటువంటి
ప్రత్యక్షమైన వాక్యములో కనగలుగుతున్నాం. కాబట్టి ఒకవేళ క్రైస్తవ జీవితంలో నీవు నేను కనుక వేసినా కూడా, ప్రభు నామ పేరున దొంగినా కూడా, ప్రభు నిన్ను నన్ను మనలో లేపినటువంటి వాడై ఆయన సాక్షిగా వినియోగించిన నిమిత్తమై ఆయన తిరిగి లేచి ఉంటున్నాడని జ్ఞాపకం చేయబడుతున్నాం. యాకోబు ప్రత్యేకంగా ప్రత్యక్షమై ఉంటున్నాడు. యాకోబు అపోస్తలులందరికీ నాయకుడుగా ఉంటూ ఈ నాయకత్వం భావన ఎలా భరించాలని తగ్గవలసినటువంటి సమయమందు యేసు ప్రభు తనకు ప్రత్యక్షమైనటువంటి వాడై ప్రత్యేకమైనటువంటి కృపను యాకోబు గ్రహించిన మనం కనగలుగుతున్నాం. తోమా ఆ దినములో సందేహించినప్పటికీ కూడా అదే విధంగా విడిచిపోకుండా ఇండియా దేశం వరకు తోమా వెళ్ళి గొప్ప పరిచయం చేయాలన్నటువంటి భావంతో యేసుక్రీస్తు ప్రభువు వారు మరలా తనకు తోమాకు ప్రత్యక్షమైనటువంటి వాడై ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని గ్రహించినట్టు వాక్యములో కనగలుగుతున్నాం. తమ శివార్గంలో పరిశుద్ధులైన పౌలు పోతున్నప్పుడు గొప్ప స్వరం వినటువంటి వాడై ఆయన పరిశుద్ధులను చూసినప్పుడు గుడ్డి వాడై కింద పడిపోయినట్టు వాక్యములో కనగలుగుతున్నాం. సామాన్యమైనటువంటి ప్రజలకు పునరుద్ధాన శక్తిని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచి ఉంటున్నాడని మనం గుర్తించవలసినటువంటి వారుగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, పద్మాసు దీపములో యోహాను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రత్యక్షమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన దగ్గర వెలిసినటువంటి వాడై హిమవంటి తెల్లని వెంట్రుక కలిగినటువంటి వాడై ముసలి ప్రాయంలో ఉన్నటువంటి యోహాను బలపరచి జరగబో సంగతులన్నీ కూడా విశదీకరించినట్టు వాక్యములో మనం కనగలుగుతున్నాం. ఇవన్నీ మనం మాట్లాడుతున్నటువంటి కారణం ఎందుకనగా నీకు నాకు ఈ రోజులలో ఆ లోపల మాత్రమే కాదు, తదుపరి పౌలు ప్రత్యక్షమైనట్లు, తదుపరి యోహాను ప్రత్యక్షమైనట్లు ఈ రోజులలో నీకు నన్ను బలపరచడానికి, నిన్ను నన్ను స్థిరపరచడానికి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచి ఉంటున్నాడు. వాక్యంలో మనం కలగవలసిన వారుగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేచి ఉంటున్నాడు. మాత్రమే కాకుండా తిరిగి న్యాయాధిపతిగా ఆయన తిరిగి రాయించున్నాడు. ఆయన పదవ సింహం వలె తిరిగి రాయించున్నాడు. దాని నిమిత్తమై సమాధిలో ఆయన ఉండకుండా రెండవసారి ఆయన లేచినటువంటి వాడై రెండవసారి లోకానికి రావడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కనుక పునరుద్ధానపు దిన పండుగను ఆచరిస్తున్నటువంటి మనమందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాయించున్నాడు. ఆయన రారాజుగా ఏలడానికి ఈ లోకంలో ఆయన తిరిగి రాపాటు నిన్ను నన్ను లక్ష్యవేర్చడానికి తిరిగి రాయించున్నాడని కార్యాన్ని గుర్తయినటువంటి వారమై నీవు నేను గుర్తించవలసిన సంగతి ఏమిటంటే క్రీస్తు ప్రభువును మన హృదయములను గ్రహించినటువంటి వారమై, తెరచినటువంటి వారమై, ప్రభువా సమాధిని ఖాళీ చేసినటువంటి నీవు నా హృదయాలు నీవు నింపు, నా హృదయంలోనికి నీవు రా, నాతో పాటు నువ్వు ఉండు. శిష్యులు నీ కొరకు అష్ట కష్టాలు పడినప్పటికీ కూడా, దిగంబరత్వంలో ఉన్నప్పటికీ కూడా, శబ్దాలలో ఉన్నప్పటికీ కూడా, వస్త్రహీనతలో ఉన్నప్పటికీ కూడా నీవు వారికి సారినంత దేవుడుగా ఏ విధంగా ఉడికించున్నావో పునరుద్ధారణమైనటువంటి నీవు నా జీవితంలో కువైట్ గ్రహంలో నేను పనిచేస్తుండగా, హాస్పిటల్లో పనిచేస్తుండగా, భార్యభర్తలను వదిలిపెట్టి ఒంటరిగా ఉంటుండగా నీ సన్నిధి, నీ ప్రసన్నత ఇమ్మానుయేలుగా భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థమని చదువుతుంటున్నాం. ఆయన మనకి తోడుగా ఉండాలంటే సమాధానమైనటువంటి వాడై మృత్యుంజయుడై ఈ సాయంత్రం సమయంలో నీతో పాటు ఉండడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాం. చివరి వచనం ముగిస్తున్నాం. రోమా మొదటి అధ్యాయములో మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడు కుమారుడుగాను ప్రభావంతో నింపబడని వాక్యములు మనం గమనిస్తున్నాం. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైనందున ఆయన దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిర్మించబడెను. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, చాలా మంది యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు కాదు, దేవుని కుమారుడైతే ఆయనకు భార్య ఉండాలి, భార్య ఉంటేనే కుమారుడు అని ఒక లోకరీతిగా వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం సంబోధిస్తున్నది ఆయన తిరిగి లేచడం బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నింపబడిన వాక్యములు గమనిస్తున్నాం. మనమందరం కూడా ఒక్క నిమిషం తమలో ఉంచుకున్నటువంటి వారు ప్రార్థనలో మనం 1-2 నిమిషాలు మనం గడుపుదాం. అనేక పునరుద్ధాన పండుగలు మనం చేసి ఉంటున్నాం. స్త్రీ అయితే ముసుగులు వేసుకొని 1-2 నిమిషాలు మనం ఎందుకు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకములకు వచ్చి ఉంటున్నారు అని మనం తలపోయవలసిన
కనబడుతున్నాం. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ పునరుద్ధారణ యేసుక్రీస్తును నీ హృదయంలో నీవు కలిగి ఉంటున్నావా? ఈ పునరుద్ధారణ యేసుక్రీస్తు ప్రభు పరలోకమునకు వెళ్ళి పంపినటువంటి పరిశుద్ధాత్మ సంచకలను నీవు కలిగి ఉంటున్నావా అని ప్రశ్నించగలసిన వాళ్ళకు ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచినది బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు దయచేసి ఒక 5 నిమిషాలు కలవద్దు. ఈ 5 నిమిషాల్లో మనం దేవునికి స్పందించబోతున్నాము కనుక ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఎందుకొరకు 47 రోజులుగా పశ్చిమ బుధవారం మొదలుకొని ఆయన శ్రమలను ధ్యానించినటువంటి మనము, శిలువపై ఆయన మాట్లాడినటువంటి 7 మాటలను ధ్యానించినటువంటి మనము, ఈ రోజు మృత్యుంజయుడైన యేసుక్రీస్తును ధ్యానించినటువంటి మనము ఇంకా నీ హృదయంలో నీవు తెలియలేదా? ఇక్కడ 2 గుంపులు ఉంటున్నాయి. వచ్చిన వందలాది ప్రజలలో 2 గుంపులు ఉంటున్నారు. ఒక గుంపు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారి హృదయంలో చర్చగలుగుతున్నారు. వారు కూడా కొంతకాలం చర్చకోలేదు. కానీ దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరిగినప్పుడు వారి హృదయాలు తెరచి దేవుని బిడ్డలుగా అంగీకరించబడి ఉంటున్నారు. రెండవ గుంపు ఉంటున్నది. వాక్యం వింటూనే ఉంటున్నాం, గుడికి వస్తూనే ఉంటున్నాం. అయితే మన హృదయాన్ని కఠినము చేసుకున్నటువంటి వాళ్ళమై ఇంకా ప్రభువుకు ద్వారం తెరచి మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, సమాధిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు కాదు, మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభువు మనం ఇంకా మన హృదయంలో తోటి ఇవ్వలేదు. కృపాకాలము నేడే అనుకున్న సమయము, నేడే రక్షణ దేవుని వాక్యంలో సంబోధించబడుతున్నాము కనుక ప్రియమైన సహోదర సహోదరి, నీవు బయట ఉన్నప్పటికీ లోపల ఉన్నప్పటికీ ఎవరైతే నూతనముగా ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువు అంగీకరించలేదు, ఈ రోజు ప్రభువా నా వరకు నీవు తిరిగి లేచినటువంటి దేవుడు నా హృదయంలోకి వచ్చి నాతో జీవించి నాతో ఉంటూ దీవించమని ఎవరైతే కోరుకుంటున్నారో దయచేసి మీ కుడి చేతులపై చూపించండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రియమైన సహోదరి సహోదర, ప్రభు నిన్ను దీవించుగాక, ప్రభు నిన్ను ఆశీర్వదించుగాక. బయట ఉన్నటువంటి సహోదర సహోదరులు కూడా మీరు చక్కగా మీ చేతులపై చూపించండి. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు తిరిగి లేచి ఉంటున్నాడు. నీ కొరకు ఆయన మృత్యుంజయుడై ఉంటున్నాడు. ఆయన నీలో నివాసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు కనుక ఈ రాత్రి శ్రీహానిక సమయంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? బయట ఉన్న వారికి ఎవరైనా ఉన్నారా? దయచేసి మీ యొక్క చేతులు చక్కగా చూపించమని కోరుచున్నారు. సహోదరులు వచ్చి మీ ఫోన్ నంబర్లు, మీ పేర్లు వాళ్ళు తీసుకుంటున్నారు. మీ పేర్లు, మీ ఫోన్ నంబర్లు వాళ్ళు తీసుకుంటున్నారు. మరలా మీకు ఫోన్ చేసి దేవుని వాక్యాన్ని, స్త్రీలైతే స్త్రీలు ఫోన్ చేస్తారు, పురుషులైతే పురుషులు మీకు ఫోన్ చేస్తారు. రక్షణ కార్యాల గురించి ఇంకా మీతో మాట్లాడతారు. క్రీస్తుల గురించి తెలుసుకోవాలంటే దయచేసి మీ చేతులు చూపించండి. మీ దగ్గర వస్తున్నటువంటి వాలంటీర్స్ కి మీ యొక్క టెలిఫోన్ నంబర్లు ఇవ్వమని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నారు. బయట ఉన్నవారు ఇంకా ఎవరైనా ఉంటున్నారా? క్రీస్తును అంగీకరించినటువంటి విశ్వాసులు మీ మనసులో మీరు ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను ఈ యొక్క బలను వేస్తుంటున్నాం. ఈ బలలో అనేక చేపలు పట్టబడి మీ యొక్క రాజ్యంలో చేర్చబడలాగా కృప దయచేయమని విశ్వాసులైనటువంటి వారందరూ కూడా దయతో ప్రార్థించండి. మీ మనసులో ప్రార్థించండి. ఈ నెల వచ్చిన గుంపు మరలా క్రిస్మస్ రోజే మనం చూడగలము కనుక క్రిస్మస్ వరకు మనకి ఏమి జరుగుతుందో ఏమి జరగబోదో మనకి ఎవరి కూడా తెలియదు కనుక ప్రియమైన సహోదర సహోదరి, దయచేసి మీ దగ్గరకు వాలంటీర్స్ వచ్చేంత వరకు మీ చేతులు అలాగే చూపించమని కోరుకుంటున్నాం. మీ కొరకు ప్రార్థించడానికి మీకు టెలిఫోన్ చేసి, స్త్రీలైతే స్త్రీలు మీకు ఫోన్ చేస్తారు, పురుషులైతే పురుషులు మీకు ఫోన్ చేసి రక్షణ గురించినటువంటి సువార్త మరి స్పష్టంగా చెప్పడానికి ప్రభు మీకు కృపను గ్రహించలేస్తున్నారు. దయచేసి చేతులు నొప్పేస్తాను దించి వేయవద్దు. మీ టెలిఫోన్లు కావాలి, మీ పేర్లు కావాలి. ప్రాంతీయ సహవాసంలో మిమ్మల్ని చేర్చడానికి, మీ ఆత్మీయ వృద్ధి జీవితంలో అభివృద్ధి పొందడానికి ప్రభు మీకు కృపను గ్రహించబోతున్నాడు కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఇంకా ఎవరైనా ఉన్నారా? దయచేసి మీరు చేతులు చూపించండి. ప్రభు మహిమార్గము చేతులు మీరు చూపించండి. కేవలం చేతులు చూపించి మీరు వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు కనుక మీ పేర్లు, మీ ఫోన్లు అక్కడ వాలంటీర్స్ మీరు అందించమని ప్రేమతో మీరు ఆహ్వానించబడుతున్నారు. చేతులు తినవారు ఒక్కసారి పైకి లేచి నిలబడండి. చేతులు తినవారు బయట ఉన్నా లోపల ఉన్నా సిగ్గుపడకుండా బిడియం లేకుండా దయచేసి మీరు లేచి నిలబడండి. ఈ చిన్న ప్రార్థన వెనుక మీరు చెప్పమని బిడ్డలుగా చెప్పమని ఆహ్వానం
ఆహ్వానిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువా, లేచిన వారు మాత్రం గట్టిగా ప్రార్థించండి. యేసు ప్రభువా, నేను పాపిని, నీవు నా కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి మరలా లేచి మృత్యుంజయుడవై తండ్రి గుడి పార్శ్వవద్దు ఆశీనుడవై ఉన్నందులకు మీకు స్తోత్రములు. గట్టిగా చెప్పండి. మీ రక్తము ద్వారా నా పాపములు కడగండి, నన్ను మీ బిడ్డగా అంగీకరించుకోనండి, మీ యొక్క రక్షణ నాకు దయచేయండి. ఈ పాపి ప్రార్థన యేసు నామం పేరట ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.